అంటే ఇప్పుడు సినిమాలు ఆడటం పెద్ద సమస్యగా ఉంది కదా సార్. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది సార్, అవును చెప్పండి. వాళ్ళు చెప్పారంటే అర్థం ఉందండి. ఆ సినిమా మనం చూస్తుంటే తెలుస్తుంది ఎంత రిచ్గా ఎంత రిచ్గా తీశారు, ఎంత గొప్ప సినిమా అనేది. అట్లా ఎవరైనా తీయమని చూస్తాను. ఓకే టెక్నికల్గా పెరిగింది అంటే అది ఏం టెక్నికల్గా పెరిగింది నాకు తెలియగలుగుతాను. విఠలాచార్య కంటే గొప్పవారండి వీళ్ళంతా. చెప్పండి, ఇంతే ఉండేది ఆయనకి ఎక్విప్మెంట్, అంత సినిమా చూపించేవాడు. ఆ రోజుల్లో బాణాలతో యుద్ధాలు చేయించేవాడు. పుష్పక విమానం మీరు ఎందుకు మాయాబజార్ చూడండి ఈ రోజుకి. అవును, పుష్పక విమానం అవన్నీ ఆ ఒక రోజు. సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతుందంటే ఈ రోజుల్లో మ్యాక్సిమం 4 రోజులు చెప్పుకుంటారండి దాని గురించి, అవును. మర్నాడు మర్చిపోతారు. కానీ ఇప్పుడు ఇవేమో మరి ఈ రోజుకి కూడా మాయాబజార్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు? అవును, ఏమండి, అది రామారావు నాగేశ్వరరావు యాక్ట్ చేసినటువంటి సినిమాలు టీవీలో చూస్తుంటే ఎంత గ్రేట్గా ఉంటాయండి. అవును. ఆ మాయాబజార్లో రామలింగయ్య గారు వంగర్ గారు భోజనం చేసి వచ్చి తాంబూలా వేసుకోవడానికి ఆ తివాచి మీద కూర్చుంటే అది మడత పట్టడం, వీళ్ళు వెనక్కి దొయ్యటం, మళ్ళీ మడత పట్టడం, జంప్ చేయడం, తీమని చూస్తాను. ఇప్పుడు ఆ షాట్లు అదంతా కూడా ఆ రోజులు ఏమి టెక్నాలజీ లేని రోజుల్లోనే చేశారు కదా. ఇప్పుడంతా టెక్నాలజీ, కంప్యూటరు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది పెద్ద అంటే వాళ్ళు మహానుభావులు అందరూ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే సినిమాగా అర్థం చేసుకున్నారండి. ఓకే, సినిమా అంటే ఇట్ ఈస్ మేక్ బిలీవ్. ఓకే, నమ్మించడం సినిమా. అది కరెక్ట్. అంతేగాని రోడ్ల మీద బడి గంతులేసి ఆడమని కాదు. మరి దర్శకుల్లో ఎట్లా ఉంది తేడా అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు దర్శకులు ఎవరున్నారండి? ఆ దర్శకులు ఎవరు లేరు సార్. ఇప్పుడు మాక్సిమం పేరు చెప్పాలనుకుంటే మనం మామూలుగా వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానండి, 5-6 దర్శకులు ఉన్నారండి అంతే పేర్లలో. అంటే ఎవరైనా సరే తలుచుకునేది 5-6. హీరోలు కూడా ఒక 5-6 ఉన్నారు అంతే. బయటికి మాత్రం 30 మంది 40 మంది హీరోలు కనపడతారు, 50 మంది డైరెక్టర్లు కనపడతారు. ఎవరికి అందరూ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఏం పెద్ద గిరాకీ లేదు. ఏ గిరాకీ అంటే ఒకటే సార్, ఇప్పుడు మీరు ఈ ఉద్యోగం చేయాలంటే మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అడుగుతారు లేదా? అడుగుతారు కదా. మీరు చేసేటువంటి ఉద్యోగం మీద ఒక చిన్న అనుభవం ఉందా లేదా? అసలు వీడి బేసిక్గా ఏమన్నా తెలుసా తెలియదా? ఊరికే గాలిగా వచ్చి అడుగుతున్నాడా ఉద్యోగం లేదు కాబట్టి అనేది చూస్తారు కదా. ఇక్కడ ఎందుకు చూడరు మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందండి, మిడతల దండు పడ్డట్టు పడ్డారు. ఇప్పుడు బీటెక్ అదేంటి బీటెక్ చదువుకుని వచ్చి కూర్చున్నారు. ఏం చదువుతున్నారు? బీటెక్కి దీనికి సంబంధం ఉండదు. బీటెక్ చదివిన వాళ్ళని పెట్టుకుంటున్నారా వీళ్ళు? వాళ్ళు వస్తున్నారు. వాళ్ళలో ఆ సృజనాత్మకత ఉండాలి కదా, సృజనాత్మకత ఉండాలి, నటించడంలో ఎలా ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. దర్శకుడు అంటే అన్ని రంగాల మీద బీటెక్ చదివిన చేయకూడదని కాదండి, అది కాదు, అన్ని రంగాల్లోనే అనుభవం. అతనికేమో గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ళు ఉండవు, వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్ చేస్తుంటాడు. సీనియర్స్ మాలాంటి వాళ్ళని కూర్చోమంటే కూర్చోవాలా, వాళ్ళు చెప్తే మేము నుంచోమంటే నుంచోవాలా, షార్ట్లో ఇక్కడ రెండంటే రావాలి అన్నీ చెప్తుంటారు. వాళ్ళకి ఏమైనా తెలుసా చెప్పండి? సినిమాల్లో కూడా అనైతిక పద్ధతులు, అనైతిక విలువలు లేకపోవటం, ఇవన్నీ కూడా దీనివల్ల సమాజానికి నష్టం జరగట్లా. కొందరైతే డ్రగ్ అడిక్ట్స్ అంట, మద్యం, వీటి మీద కూడా చాలా విమర్శలు వస్తుంటాయి. ఎంతవరకు? సార్ ఒక్కటి చెప్తాను సార్, సినిమా అంటేనే బ్యాడ్ ఎక్కువ. అసలు సినిమాలో పనిచేస్తున్నా అంటేనే కొంచెం ఓహో సినిమా వాడురా, సినిమాలో చేస్తూ అంటుంటారు. దానికి తగ్గట్టుగా పర్సనల్గా చెడిపోయేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారండి. ఆ రోజుల్లో కొంతమంది తాగి చెడిపోలా, పెద్ద వాళ్ళే ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కోట శ్రీనివాసరావు జాగ్రత్తగా ఉండడానికి కారణం ఏంటి? నాకు ఎప్పుడు చెప్పక్కర్లే, ఎదుర్కొని కనపడుతున్నారు. అవును కరెక్ట్ కదండి, క్యారెక్టర్లు వాళ్ళు పర్సనల్గా పాడైపోయి. అవును అలా అనుకుని వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకుని జాగ్రత్తగా ఉంటే సరే. అవును, ఇప్పుడు అలా అనుకోవట్లేదు. ప్రతిదీ ఏంటంటే చెప్పాలంటే ఓపెన్ అయిపోయింది సార్.